తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మనం చూసుకునేవారో లేదు. అటువంటి ప్రత్యేకమైన రోజు దీక్షా దివస్ రోజు. ప్రాణాలకు తెగించి ఆనాడు పోలీసులు సమైక్య ప్రభుత్వం ఎంత నిర్బంధం పెట్టినా కేసీఆర్ సార్తో బలవంతంగా జ్యూస్ తాగిపించి దీక్ష విరమించిండు అని చెప్పి మీడియాకు కూడక ప్రకటన చేసిన కేసీఆర్ గారు మొండి పట్టుకొని దీక్షను కొనసాగించిన రోజు కనుక అది మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన రోజు. మనకే కాదు, ఇంకా ఇప్పుడున్న జనరేషన్, ఇది జరిగింది 2009లో అయితే 2009 నుంచి ఇప్పుడు 2020 వరకు చాలా జనరేషన్ వచ్చింది. ఆ జనరేషన్ అంతటికి కూడా ఇంపార్టెన్స్తో తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది కనుకనే మనం దీక్షా దివస్ని నిర్వహించుకోవాలని చెప్పి మా నాయకత్వం నిర్దేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మీరు ఎటువంటి కార్యక్రమం ఇచ్చినా తప్పకుండా మా నియోజకవర్గం తరఫు నుంచి కూడా మేము మా నాయకులందరినీ కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను అధ్యక్షుల గారికి తెలియజేసుకుంటున్నాను. అంటే మొన్న కాన్ఫరెన్స్లో అయితే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖ్యులందరూ ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందనేది ఒక ఆలోచన వచ్చింది కనుక ఇప్పుడు ఎలక్షన్ సమయం కూడా కనుక మాకు ఇంకా సెకండ్ ఫేజ్లో ఉన్నది కనుక మాకు ఉండదు. బహుశా అందుకే నాకు ఎక్కువ బాధ్యత ఇచ్చినట్టు ఫస్ట్ నాతో మాట్లాడించిన తప్పకుండా మేము ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎలక్షన్ ఉంటుంది కనుక అందరూ మీరు దాంట్లో బిజీ ఉంటారు కనుక తప్పకుండా దీన్ని విజయవంతం చేసుకొని మేము కూడా ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మా సర్పంచ్, మాజీ సర్పంచుని, మాజీ సర్పంచుని, మాజీ ఎంపీటీసీని, పార్టీ అధ్యక్షుడిని, ఇంకా యూత్ అధ్యక్షుడిని, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి ఆనాడు కేసీఆర్ గారు దీక్ష పోని తెలంగాణ వస్తే తప్పించి వచ్చే వరకు నా ప్రాణాలు పోయినా పర్వాలేదని మరి ఆ రోజు దీక్ష పోని మరి ప్రాణాన్ని సైతం లెక్కేయకుండా మరి ఈరోజు తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ అందరి హృదయాల్లో నిరంతరం నిలిచిపోయేటటువంటి మరి కేసీఆర్ గారు మరి ఆ రోజు ఈ తెలంగాణ ఖచ్చితంగా కావాలని కోరుకుంటే తప్పించి రాదు అని తెలిసి మరి ఆ రోజు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి మరి తెలంగాణ సాధించిపెట్టినటువంటి మన పెద్ద ఆయన మనం జరుపుకోబోయే కార్యక్రమం ఏ రకంగా విజయవంతం అవుతుంది అనే దానికి మరి పెద్దలందరి సూచనలు పాటించి మరి ఆ రోజు చేసుకునే కార్యక్రమం నిర్విఘ్నంగా నిరాటంకంగా మరి జరుపుకునే విధంగా ఉండాలి. ఎవరందరూ వాళ్ళు ఉద్దేశించి ఉంటారు, కానీ ఈ కార్యక్రమం కూడా అంతకంటే ముఖ్యం మనకి. మరి ఈ కార్యక్రమం నుంచి కూడా మనం ఘనంగా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ రకంగా చేసుకుంటాం. పోయినసారి కూడా మరి ఈ కార్యక్రమం సన్నాహక సమావేశం చేసుకున్నాం. మరి జిల్లా భవన్లో మరి మనం కార్యక్రమం కూడా చాలా ఘనంగా చేసుకున్నాం. మరి ఈసారి కూడా ఘనంగా చేసుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు 1000 మందికి తగ్గకుండా మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు మరి ఆ రోజు రావాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇది మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మీటింగ్ చేసుకుంటా ఉన్నాం. దీక్ష దివస్ అనేది కూడా నిజంగా ఎందుకు గురించి పోరాడింది అనేది కూడా మన అందరు తెలుస్తున్నారు. ఈరోజు మరి తాను ఒక్కడై ఉండి ఎంతో మందిని 1000 మందిని సంపాదించి ఈ దీక్ష దివస్ చేసి మరి ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకే మనం ఈరోజు అంటే అన్ని రకాలుగా రాజకీయంగా కూడా మరియు ఉద్యోగాలలో కానీ ఇతర ఏదైనా కూడా మనకు వసతులు కానీ మన వనరులు కానీ తెచ్చుకోవాల పరిస్థితి ఏర్పడింది. అందుకే వారు ఆ రోజు ఒకవేళ దీక్ష దివస్ చేయకపోతే ఇవన్నీ మనకు వచ్చేదా
మరి మనకు ఉద్యోగాలలో 95% వచ్చేదా. కాబట్టి అలాగే ఇప్పుడు గతంలో 25%, 15% అని మరి ఆరులో మరి అక్కడి నుంచి వచ్చి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.